ఆర్ఎఫ్సిఎల్ లో రక్షణ చర్యలు వైఫల్యం చెందుతా ఉన్నాయి. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 3:30 ప్రాంతంలో వేకోజామున తెల్లవారంగా జూలా లిఫ్ట్ తెగిపడి పెద్ద ప్రమాదం సంభవించింది. అక్కడ కార్మికులు ఎవరు లేరు కాబట్టి పెద్ద పెను ప్రమాదం తప్పింది. వీటన్నిటికీ కూడా మూల కారణం కొద్దిమంది డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులే. విఠల్ కుమార్ సివిల్ జీఎం గా ఉన్నాడు, సివిల్ లో పనిచేస్తా ఉన్నాడు. ఆయన సివిల్ అధికారి. ఆయనే అది ఫైంక్లైన్ మోరా లేకుంటే బ్యాగింగ్ ఫ్లోర్. అది ఆ మురిగుంట లెక్క ఉన్నది బ్యాగింగ్ ఫ్లోర్. దాని మీద అనేకమైనటువంటి ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్లాంట్ ను నాశనం చేస్తున్నప్పటికీ ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? రమేష్ ఠాకూర్ అన్నటువంటి మెకానికల్ అధికారి ఉన్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి అవినీతి, అన్ని తలకాయ నొప్పులు, అందులో పర్యవేక్షణ లేదు, మెకానికల్ వైలేషన్స్ అని ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి. అందులో గంగల పోతుంది ప్లాంట్. బిఎఫ్ఐఆర్ నుంచి బయటకు వచ్చి మంచి ప్లాంట్ లాభాలకు వస్తా ఉంటే ఆ నార్త్ కు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు మళ్ళా గంగల కలిపినట్టున్నారు, ప్లాంట్ ను నాశనం చేసేటట్టు ఉన్నారు. పోయినసారి 400 కోట్ల లాభం వచ్చిందని సంతోషపడన్నా, లేకుంటే ఈ అధికారుల వల్ల భద్రతా వైఫల్యం, అక్కడ రక్షణ రెండు నాశనం అవుతుందని చెప్పి ఆందోళన పడన్నా అర్థం కానటువంటి సందర్భం. ఇక సేఫ్టీ అధికారి ఉన్నాడు, విజయన్ అధికారి. ఆయన ఫైర్ స్టేషన్ లో కూర్చున్నాడు తప్ప, మంచిగా ఎచ్చ కూర్చున్నాడు ఈ వర్షానికి తప్ప. ఆయన బయటకు వచ్చి సేఫ్టీ పర్యవేక్షణ ఏమీ లేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి కనీస ఎమ్యూనిటీస్ లేవు, సేఫ్టీ నాశనంగానే గంగలపోని కార్మికుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. మరి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం, మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాణాలు పోకముందే మీరు అలర్ట్ కండి, అలర్ట్ కార్మికులను కాపాడి. లేని పక్షంలో యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి కూడా, లేకపోతే ఈలను కదా గొర్రెని కదా కషాయాన్ని పట్టుకొని పోయి ఇచ్చి నరికిచ్చినట్టుగా అధికారుల చేతిలో పెట్టి కార్మికులను జాంపిస్తాడా? ఈ 5 పైసలు